హైపర్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। కడపలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్న బహిరంగ సభలో టీడీపీ సీనియర్ సభ్యుడు శ్రీనివాసరెడ్డి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబుకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని చేసిన ప్రతిపాదనను తాను స్వాగతిస్తున్నట్లు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సూలూరుపేటలో జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ బహిరంగ సభలో మద్దతు తెలిపారు। ప్రజల మధ్యలో అదొక చిన్న ఆశ, రాష్ట్ర మంత్రివర్గంలో మన నాయకుడు, యువ నాయకుడు పాదయాత్రలో పేద ప్రజల కష్టాలు తెలుసుకున్నటువంటి నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పి నా కోరికని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నానని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను। జై హింద్। రాష్ట్ర పండుగ అయినటువంటి ఫ్లెమింగో ఫెస్టివల్ గత వైసీపీ ప్రభుత్వం 4 సంవత్సరాల పాటు నిలిపివేయడం బాధాకరమని, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్లెమింగో ఫెస్టివల్ 3 రోజుల పాటు సూలూరుపేటలో నిర్వహించడం ఆనందంగా ఉందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు। సూలూరుపేటలో జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తిలకించారు। సూలూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఫ్లెమింగో ఫెస్టివల్ ని ఈ ప్రాంత ప్రజలు బాగా ఆదరిస్తున్నారని, అందుకు నిదర్శనం వేలాది మంది తరలి రావడమని పేర్కొన్నారు। ప్రజలకు ఎంతో ఆనందాన్ని పంచే రాష్ట్ర పండుగ అయినటువంటి ఫ్లెమింగో ఫెస్టివల్ గత ప్రభుత్వం నిర్వహించకపోవడం బాధాకరమని అన్నారు। Thank you. రెండోసారి ఎమ్మెల్యే చేసినటువంటి మా కోటేపల్లి గంగాప్రసాద్ గారికి, అలాగే మా చెల్లెలు సూర్యుపేట నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో మంచి మెజారిటీతో గెలిచినటువంటి మా విజయశ్రీకి, అలాగే పెద్దలు వెంకటగిరి శాసనసభ్యులు అన్న కురుగొండ రామకృష్ణ గారికి, అలాగే జనసేన నాయకులు ప్రవీణ్ గారికి, అలాగే బీజేపీ నాయకులకు, అలాగే వేదిక పనికి రాకుండా పెద్దలు కిందటువంటి పెద్దలు మాజీ ఎంపీ యనమల సుబ్రహ్మణ్యం గారికి, అలాగే మాజీ మంత్రివర్యులు పరశురామ గారికి, అలాగే ఇప్పుడు దాకా యాంకర్ల కన్నా ఎక్కువ యాంకరింగ్ చేసి మిమ్మల్ని అందరినీ నింపినటువంటి పెద్దలు మా రమణారెడ్డి మన వాకాటి నారాయణ రెడ్డి గారికి, అలాగే మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి కళాకారులకి, యాంకర్స్కి, అలాగే మన
అనసూయ గారికి, గూడూరు మరియు సూరూరుపేట వెంకటగిరి మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు కేంద్రంలో మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వీళ్ళందరి నాయకత్వంలో ప్రజలు మెచ్చే విధంగా మీ అందరి ఆశీర్వాదాలతో వాళ్ళు ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా అయినారు. గెలిచారు కాబట్టి 4 సంవత్సరాల తర్వాత ఈ విధమైన వాతావరణంలో సూర్యుపేట ప్రజలందరినీ కూడా సంతోషంతో ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా జిల్లా కలెక్టర్ గారు, నిజంగా దీనికంతా హీరో మా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరరావు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. బ్రహ్మాండంగా అరేంజ్ చేశారు, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేశారు. ఆయనతో సహకరించినటువంటి జేసీ గారికి, మా సబ్ కలెక్టర్ గారికి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మున్సిపల్ డిపార్ట్మెంట్ వారికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇంత ప్రమాణంగా సూర్యుపేట ప్రజలు వేల మంది తరలించారు ఈ షోకి. నిన్నే వర్షం వస్తున్నా కానీ కుర్చీలు తరలి పెట్టుకొని బ్రహ్మాండంగా కళాకారులు పాటలకి డ్యాన్సులకి ఎంజాయ్ చేశారని చెప్పి నిజంగా చాలా సంతోషం వ్యక్తం చేశారు సూర్యుపేట ప్రజలు. ఇంకా లేకపోతే దాదాపు 1,00,000 మందికి పైగా ఇక్కడికి వచ్చేదానికి సిద్ధంగా ఉండాలని చెప్పి పెద్దలు చెప్తున్నారు. సంతోషం. ఇంత ప్రమాణంగా ఎవరు కూడా ఏర్పాటు చేయలేదు. అదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు యొక్క పవర్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళిద్దరి యొక్క జోడి బ్రహ్మాండంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే ప్రధానమంత్రిగా మోదీ. యువత రాజకీయాలు కూడా రాణించాలని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ యువతకు పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తీపనూరు గ్రామంలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ లో విజేతలకు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ బహుమతులు అందజేశారు. తీపనూరు గ్రామంలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ లో విజేతలకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గ పరిధిలో అనేక మంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించడం ఆనందంగా ఉందని, వారిని స్ఫూర్తిగా తీసుకుని క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించే విధంగా కృషి చేయాలని సూచించారు. అదేవిధంగా యువత రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్ర అభివృద్ధిలో మరియు దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మన ప్రియతమ నాయకులు, గౌరవ శాసనసభ్యులు, మా సోదరులు కాశీ సునీల్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. శాంతి భద్రతల పరిరక్షణలో ఎక్కడా రాజీ పడమని ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని గూడూరు నూతన డీఎస్పీ గీత కోరారు. గూడూరు పట్టణంలోని సబ్ డివిజనల్ పోలీసు కార్యాలయంలో నూతన డీఎస్పీగా గీత బాధ్యతలు స్వీకరించారు. గ్రూప్ 1 పరీక్షలు రాసి మొదటి పోస్టింగ్ గా గీతను ప్రభుత్వం గూడూరు డీఎస్పీగా నియమించింది. గూడూరు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఆమె గూడూరు డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ గీత మాట్లాడుతూ గతంలో డెంటల్ వైద్యురాలిగా, తహసీల్దార్ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో సిఐగా విధులు నిర్వహించామని తెలిపారు. గ్రూప్ 1 పరీక్షలు రాసి డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించాలని, చట్ట ప్రకారం విధులు నిర్వహిస్తామని, ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నా గ్రాడ్యుయేషన్ డెంటిస్ట్. సో దిస్ ఇస్ మై జర్నీ. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు.
నా పేరు గీత, మాది గుంటకల్, అనంతపూర్ జిల్లా. అండ్ మా హస్బెండ్ పేరు సిహెచ్ విజయ్ కుమార్ రెడ్డి అండ్ ఈజ్ అసిస్టెంట్ లేబర్ కమిషనర్, ప్రజెంట్ విజయవాడ వర్క్ చేస్తున్నారు. రీసెంట్గా గ్రేహౌన్స్ వైజాగ్లో రిగరస్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చాము. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ పోస్టింగ్. అండ్ రిగార్డింగ్ డ్యూటీస్, ఎస్పెషల్లీ లా అండ్ ఆర్డర్ కానీ, ఉమెన్ అండ్ చిల్డ్రన్ క్రైమ్స్ కానీ, ట్రాఫిక్ ఇష్యూస్ ఎటువంటి ఏదైనా ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది కలగనీయకుండా నా డ్యూటీస్ చేస్తానని కోరుకుంటున్నాను. తర్వాత మరొక వర్క్ చేశాను అండ్ నా గ్రాడ్యుయేషన్ డెంటిస్ట్. సో దిస్ ఈజ్ మై జర్నీ. మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించేందుకు అవసరమైన ఉచిత శిక్షణ తరగతులు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయమని ప్రగతి సేవా సంస్థ నిర్వాహకుడు చంద్రశేఖర్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ తరగతులు ప్రారంభించారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డిఎన్ఆర్ కమిటీ హాల్లో మహిళలకు ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ తరగతులను ప్రగతి సేవా సంస్థ నిర్వాహకుడు చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇలాంటి ఉచిత శిక్షణ తరగతులను మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా సాధికారత సాధించాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ టౌన్ కుట్టు శిక్షణ తరగతులు ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే నేను ఇప్పుడు పెద్దలంతా కూడా చాలా ఎక్కువే చెప్పారు నా గురించి. మనం చేసే కొద్దిగానే కూడా ఎక్కువగానే చెప్పారు. కానీ దీనికి పునాది వేసింది లయన్స్ క్లబ్. ఎందుకంటే సేవ అనేది తెలివిన నాకు మీలాగే అతి సామాన్యుడు నేను. దాంట్లో నన్ను ఒక నెంబర్గా చేర్పించి దాన్ని ఈ స్థాయికి సొంతగా ఒక సంస్థను పెట్టి ఒక ఛానల్ను పెట్టి ఇంత స్థాయికి వచ్చానని అంటే దానికి స్ఫూర్తి అంతా లయన్స్ క్లబ్ అని నేను ఎప్పుడు కూడా గర్వంగా చెప్తాను. ఎందుకంటే లయన్స్ క్లబ్బే లేకపోతే ఈ కరివేటి చంద్రశేఖర్ పెట్టిన ప్రగతి సేవా సంస్థ లేదు, న్యూస్ ఛానలే లేదు. కాబట్టి లయన్స్ క్లబ్ని ఎప్పుడు నా గుండెల్లోనే పెట్టుకొని ఉంటా. నా అనుబంధ సంస్థ లయన్స్ క్లబ్. కాబట్టి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే దాంట్లో కొంతమంది గురించి, ఎందుకంటే మా ఆర్వీరావు గారు, మా మురళీ నాయుడు, మా గురునాథ్, ఎందుకంటే మాకు ఎక్కువగా మేమందరం కలిసి ఈ ఒక లయన్స్ క్లబ్లో చాలా ట్రావెల్ చేసాం. ఆ ట్రావెల్ చేసిన దాంట్లో నేను గమనించింది ఏంటంటే ఇప్పుడు ప్రగతి సేవా సంస్థకి ఈ ఒక చంద్రశేఖర్ ఎట్లానో ఈ ఒక వైజేపీ లయన్స్ క్లబ్కి తప్పుగా అనుకోవద్దు. వైజేపీ లయన్స్ క్లబ్కి వాళ్ళ మూడు పిల్లర్స్. ఈ 4వ పిల్లర్ ఇప్పుడే చెప్పారు మా రవీంద్ర రెడ్డి, ఆయన మా మేడం, మా సోదరి. కాబట్టి వీళ్ళు నలుగురు ఒక 4 పిల్లర్లాగా ఈ ఒక బ్యాక్ బోన్, అంటే వాళ్ళ ప్రోచ్ అంటే ఒక తపన ఉండాలి. మనం పేదవారికి ఎవరికైనా సరే ఏదైనా చేయాలన్నా అది అందరికీ రాదు, అది ఆ మనసు రావాలి. అంతేగాని ఇప్పుడు మేము కూడా 200-250 రోజులు 365 రోజులకి ఇన్ని చేస్తూ ఉన్నామంటే అది ఏదో చేయాలన్న ఒక తపన. సూలూరుపేటలో జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ పురస్కరించుకొని దొరవారిసత్రం మండలం నేలపట్టు గ్రామంలోని పక్షుల రక్షిత కేంద్రంలో పక్షులను చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. పక్షుల రమణీయ దృశ్యాలను వీక్షించడానికి పర్యాటకులతో నేలపట్టు ప్రత్యేకతను సంతరించుకుంది. విద్యార్థులు ఫ్లెమింగో ఫెస్టివల్లో పాల్గొనేందుకు ఆర్టీసీ సంస్థ ఉచిత బస్సులను ఏర్పాటు చేసింది. హలో, అదే చూస్తున్నాను, అయిపోయిందిలే చెప్పనా. అన్నిటికన్నా ముందు అవే ఈ చోటు వదిలి ప్రయాణిస్తాయి.
రీఛార్జ్ అయిందంటారా? ఓకే ఈ నెల 25వ తేదీ నుండి సునీత సేవా సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత బ్యూటీషియన్ కోర్సు ప్రారంభం అవుతుందని, ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సునీత సేవా సంస్థ నిర్వాహకురాలు సారంగం సులక్ష్మి తన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. సునీత సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత బ్యూటిషియన్ కోర్సుని ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నాము. గతంలో చాలామంది బ్యూటిషియన్ కోర్సు కోసం అడుగుండారు. నేను ఇట్లా ప్రెస్కి ఇస్తానని చెప్పున్నాను. వాళ్ళందరూ కూడా 25వ తేదీ లోపల వచ్చి అప్లికేషన్ తీసుకోవాల్సింది. వయో పరిమితి 30 సంవత్సరాల లోపు వాళ్ళు మాత్రమే. 10th కంపల్సరీ పాస్ అయ్యి ఉండాలా. తర్వాత ఎవరికి అవసరం వాళ్ళ వరకే తీసుకుంటాము. ఈ కోర్సు చాలా కాస్ట్లీ. మామూలుగా 25,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఈ కోర్సులో ముఖ్యమైనది ఏంటంటే సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ ఉంటే మనం ఎక్కడికన్నా పోయి పార్లర్స్లో జాబ్ చేయొచ్చు. మేము ఈ కోర్సుని సర్టిఫికేట్ తోటి పెడుతున్నాం కాబట్టి ఇది మహిళలందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఈ కోర్సులో ఫేషియల్స్, థ్రెడ్డింగు, మెహందీ, శారీ ఫోల్డింగు, ఫేషియల్స్లో ఆల్ ఏజెస్ వాళ్ళకి ఎట్లాంటి స్ట్రోక్స్ అనేది కూడా నేర్పిస్తాము. ముఖ్యంగా మేకప్స్ అయితే 5 రకాల మేకప్స్ చెప్తాము. హెయిర్ స్టైల్స్ కూడా ఇప్పుడు వచ్చే హెయిర్ స్టైల్స్ చెప్తాము. అది కాకుండా హెయిర్ కటింగ్స్ కూడా 4 కటింగ్స్ నేర్పిస్తాము. ఆల్మోస్ట్ బ్యూటిషియన్ కోర్సు కంప్లీట్గా కూడా దీంట్లో వస్తుంది. ఇదైన తర్వాత రికార్డ్ రాయాలి. రికార్డ్ రాసిన వాళ్ళకి మాత్రమే సర్టిఫికేట్ ఇస్తాము, ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళకి. కాబట్టి గూడూరు పరిసర ప్రాంత మహిళలు కూడా ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సైదాపురం మండలం కలిచెడు గ్రామంలో గొబ్బెమ్మ గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. సంక్రాంతి వేడుకలో భాగంగా గొబ్బెమ్మ అమ్మవారి నిలుపు మరియు గ్రామోత్సవం కార్యక్రమాలు ప్రతి సంవత్సరం సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన గొబ్బెమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో పండరి భజన మరియు కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఇవి రోజు వార్తలో చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.